హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరి మోనికాస్ కుకింగ్ ఛానల్. మనం ఈరోజు బనానా చివడ చూడబోతున్నామండి. చివడ అంటే జస్ట్ మనం చిప్స్ లాగా బట్ సన్నగా తురుముకొని చేసుకుంటాము. ఇది పప్పులోకి, సాంబార్, రసం ఏ దానిలోకైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. జస్ట్ మనం స్నాక్ టైంలో అలా తీసుకున్న చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు చివడ కన్నా బనానా చివడ చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు చివడ అంటే మనం చిప్స్ పొటాటోస్ మాత్రమే తీసుకోవాలి. సో బనానా చివడకు అలా కాదు, పచ్చి అరటికాయలు ఉన్నాయంటే మాత్రం చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసేసి ఎడ్జెస్ కట్ చేసి ఇలా మనం పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకునేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి. లేదు అంటే మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ప్యాన్ తీసుకునేసి ఆయిల్ వేయాలండి. ఒక హాఫ్ వరకు వేసుకోవాలి. అది ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఒక కప్ తీసుకొని అందులో వాటర్, కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఇలా ఒక జిల్లిగంట తీసుకునేసి కాజు అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కాజు మధ్య మధ్యలో తగులుతూ మిక్చర్ తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మనం టిష్యూ పేపర్ ఉన్న వాటిపైకి తీసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే పీల్చుతుందంతా టిష్యూ పేపర్స్. నెక్స్ట్ మనము పల్లీలు, శనక్కాయ పప్పులు ఇవి కూడా మనం లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. నెక్స్ట్ పుట్నాల పప్పు, రోస్టెడ్ చనాదాలు, ఇవి కూడా మనము గోల్డెన్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. నెక్స్ట్ మనము ఇలా పెద్ద సైడ్ తురుముపెట్ట ఉంటుంది కదండి, అలా పెద్ద రంధ్రాలు ఉన్న వైపు మనము తురుముకోవాలి. ఒక్కసారి మనము హాఫ్ అరటికాయ జస్ట్ తురుముకోవాలి, అంతా మాత్రం తురుమకూడదు. ఓవర్లోడ్ చేసామంటే మాత్రం పెన్నంలో అవి సరిగ్గా ఫ్రై అవ్వండి. లో ఫ్లేమ్లో వేపుకోవాలి, లో టు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. అలా ఫ్రై కలర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ మనం ముందుగానే వాటర్ కలిపి పెట్టాం కదా, అది మనం చల్లాలి. ఈ విధంగా అన్నీ ఒక బౌల్లోకి తీసుకునేసి 1 స్పూన్ కారం, సాల్ట్ లైట్గా వేసుకోవాలండి. ఆల్రెడీ మనం వేసాం కాబట్టి జస్ట్ చాట్ మసాలా అంతే. చాట్ మసాలా కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చాలా లైట్గా వేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు, ఎండుమిర్చి కూడా ఫ్రై చేసి యాడ్ చేశాను నేను. కరివేపాకు ఇలా మనము కొంచెం నలిపామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.